జూబ్లీ హిల్స్ తెరపై కొత్త ముఖాలు. రోజు రోజుకు ఇగో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కంజర్ల విజయలక్ష్మి, సిఎన్ రెడ్డి, రంజిత్ రెడ్డి, నవీన్ యాదవ్, ఈ కోయిలాగా బండి రమేష, బొంతు రామ్మోహన్. రేసులోకి బండి రమేష్, రంజిత్ రెడ్డి. ఇక చూస్తుర్రా, నీ పాట పాడుతుంటే ఊట సెలిమేలాగా పూట పూటకొచ్చి తల్లి పలకరించినట్టనిపిస్తేనమ్మా, పలకరించినట్టనిపించేనమ్మా అన్నట్టు. ఇక ఊట సెలిమేలకి వెళ్ళి నీళ్లు తోడదా ఉంటే ఊట ఊరినట్టు ఇక కాంగ్రెస్ సముద్రంలో ఇక ఈ రకంగా కొత్త కొత్త కోల్యాగలు కూడా తెర మీదకి వస్తున్నాయి. ఇక ఇప్పుడు ఒక్కసారి మనం ఈ కథ తీసుకుంటే జూబ్లీ హిల్స్ ఈ జూబ్లీ హిల్స్ కథలో ఇక నవీన్ యాదవ్, బండి రమేషు, మళ్ళా పోతే ఈ కంజర్ల విజయలక్ష్మి, మళ్ళా పోతే బొంతు రామ్మోహన్, అంజన్ కుమార్ యాదవ్, రంజిత్ రెడ్డి, సిఎన్ రెడ్డి, ఇంకా వగైరా కొంతమంది కూడా ఉన్నారు. ఇప్పుడు ఇంట్లో జూబ్లీ హిల్స్లో ఇగో బండి రమేష్ అనే పేరు ఇప్పుడు కొత్తగా వినపడుతుంది. బండి రమేష్ అనే పేరు కొత్తగా వినపడుతుంది. బండి రమేష్ అసలు ఎవరి బండి రమేష్? ఆకాశంలోకి వెళ్ళి పిడుగుపడ్డట్టు ఇప్పటికే నీకా నాకా ఎవరికి అని అధిష్టానం ఎవరిని నిర్ణయిస్తుంది? రేవంతమయ్య మరి ఎవరిని ఆశీర్వదిస్తాడు, ఎవరిని తదాస్తు అంటాడు అని ఇప్పటికే తల్లడ మరణం అవుతున్నారు వీళ్ళందరూ. నవీన్ యాదవ్ కానీ, బొంతు రామ్మోహన్ కానీ, రంజిత్ రెడ్డి కానీ, సిఎన్ రెడ్డి కానీ, కంజర్ల విజయలక్ష్మి అని ఈమె కూడా కొత్తగానే వచ్చింది. అంజన్ కుమార్ యాదవ్. మరి ఏం చేయాలి, ఎట్లా చేయాలి అని కుర్దిరబడ ఎలుకోలే తన్నాడుతున్నాయి ఈ కోళ్ళాగలు. ఇక ఇళ్ళనే ఇప్పుడు బండి రమేష్ ఆకాశంలోకి వెళ్ళి పిడుగుపడ్డట్టే ఒక్కడేసారి బొమ్మ. ఇప్పటికే మాకు నిద్ర పడతలేదంటే ఈ బండి రమేష్ పేరు ఇంకెప్పుడైతే తెర మీదకి వచ్చిందో ఒక కథం. ఇక తెల్లని దాకా తలకాయ నొప్పి లేచి జెండు సీసాలు పెట్టుకొని ఇక బెడ్ల మీద అట్లే కూర్చుంటున్నారట తోలు బొమ్మలు లెక్క. ఎందుకంటే మరి ఇన్నేళ్ళు కష్టపడి ఇన్నేళ్ళు ఉరుకుల పెట్టి అది చేసి ఇది చేసి కొండంత ఆశ పెట్టుకొని ఉన్నోళ్ళు ఇది మరి ఎట్లుంటుంది కథ? ఇక అసలు ఈ బండి రమేష్ ఎవరు? ఈయనే మరి గతంలో బీఆర్ఎస్ పార్టీలో సికింద్రాబాద్ పార్లమెంటు ఇన్ఛార్జిగా పనిచేసిన కోల్యాగ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? రేవంతమయ్య కూడా మరి హైదరాబాద్ ఇన్ఛార్జి మినిస్టరు పొన్నం ప్రభాకరు ఇంకా కొంతమంది మంత్రుల్లో ఎంటేసుకొని ఎవరికి ఇస్తే బాగుంటుంది, సర్వేలో ఎవరి పేరు తేలుతుంది, వాళ్ళకు కూడా ఉంటుంది కదా కొత్త కథ లోపటంగా. ఎవరి పేరు గుసగుస పెట్టుకుంటుర్రు, జనాలు ఎవరిని గర్వరిస్తున్నారు? ఎందుకంటే మరి ఇది ఆషామాషి వ్యవహారం కాదు. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో దెబ్బతిని పండుకున్న పులి పంజా ఎట్లా ఇసురాలో అట్లా ఇసురుతందుకు సిద్ధమైంది.
ఓ పక్క మాగంటి సునీతను ఆమెకు సానుభూతి పరంగా ఓటు పడతాయని కొంత, ఇక ఇదే సందు కానీ ఇక మన ఏమంటే ఏ వంక అంటే ఏ లొంక అన్నట్టుగా అదో ఇదో వంక దొరికించుకొని సర్కారు మీద వ్యతిరేకంగా ఇటు అటు రెండు దిక్కులు అడిగేసి మొత్తానికి జూబ్లీ హిల్స్ గడ్డపై బీఆర్ఎస్ జెండా గులాబీ జెండా ఎగరేయాలని కళ్ళగంటున్నారు. ఎట్లనన్నా చేసి ఎట్లా చేయాలనో ఏం చేయాలనో అని వాళ్ళు అసలు ఇక లోపల మొత్తం ఇక ఎట్టట చేయాలి ఏం చేయాలి 100 మందికి ఒక లీడర్ను పెట్టి పాలోడు పొద్దుగాల పాలు పోస్తానికి సైగలు, పొద్దుగాల పేపర్ వేస్తానికి సైగలాట. ఇప్పుడు నిన్ననే గుసగుస బయటపడ్డది. బీఆర్ఎస్ వాళ్ళు పాలు వేస్తాంతో పేపర్ వేస్తాంతో ఇళ్ళల్లో పనిచేస్తోళ్ళతో మరి ఏందనుకుంటున్నారు రాజకీయం అంటే అగో ఆ రకంగా ఇళ్ళల్లో పనిచేసే వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు ఆమె పొద్దుకు 4 ఇండ్లు చేస్తుంది. ఆడ ఏమనుకుంటున్నారు ఏంది ఏం కథ ఇట్లా పేపర్ వేస్తాడు, పేపరు గేట్ కాడ వచ్చి సార్ పేపర్, పాలు పోస్తాడు, ఓ సారు పాలు వచ్చే ఇట్లా అంటే ఈ రకంగా కూడా వాళ్ళు ఎట్టుపెట్టి గులాబీ జెండా ఎగరేయాలనే కంకరం మీద బీఆర్ఎస్ కోయిలాగలు ఫామ్ హౌస్లో వండుకున్న పెదపులి. ఇక మరి పెదపులిలో ఏ పూలో కానీ మొత్తానికైతే ఇప్పుడు వాళ్ళు అంటున్నారు కాబట్టి నేను అంటున్నా. ఇక ఇప్పుడు జిజ్జుకు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తుర్రు, మనం అధికారంలో ఉంటాం, మనం కనుక జూబ్లీ హిల్స్ గడ్డ మీద మన కాంగ్రెస్ జెండా ఎగరకపోతే ఇక మనం అసలు అనే కాడికి వస్తుంది కథ. అందుకనే ఇప్పుడు రేవంత్ అయ్య జిజ్జుగా తీసుకొని ఏ కోయాకి ఇస్తే ఎవరికి టికెట్ ఇస్తే నూక్కొస్తారు అనేది ఇప్పుడు ఆలోచన చేస్తున్నారట. ఇక మంత్రుల విలువనంపి కూడా నిన్న బగ్గా ఆలోచన చేసిండట. ఇక ఇంట్లో ఇప్పుడు నిన్నటి కాడికి వెళ్ళి ఇప్పుడు బండి రమేష్ పేరు తెర మీదకి వచ్చింది. ఈ కోయిలాగా గట్టిది. ఇంకోటి ఏంటంటే బోరబండ, వెంగళరావు నగరు, మధురా నగరు, షేక్పేట ప్రాంతాలలో ఈ కోయిలాకు బలం ఎక్కువ ఉందట. ఇంకో మాట ఏంటంటే 100కు ముత్యము జూబ్లీ హిల్స్లో కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు కూడా సాన్నే ఉన్నాయట. అవన్నీ ఇటే మళ్తాయి. బండి రమేష్ను మనము లైన్లోకి తీసుకోవాలి. ఇది గతంలో ఈ కోజాగా బీఆర్ఎస్ పార్టీలో సికింద్రాబాదు పార్లమెంట్ ఇన్ఛార్జిగా పనిచేసి ఆ తర్వాత చిన్నగా మెల్లగా ఇక అక్కడ వ్యవహారం కలిసిరాక కాంగ్రెస్లో కాలు పెట్టింది ఈ బండి రమేష్ కోజాగా. ఇప్పుడు బండి రమేష్ కనుక మనం టికెట్ ఇస్తే బాగుంటుందా అనేది కూడా ఆలోచన చేస్తున్నారట పార్టీ, కాంగ్రెస్ పార్టీ పెద్ద ముత్తైదువులు. చూడాలి మరి బండి రమేష్ మరి ఏ రకంగా ఉరుకులో పెడతాడు, ఎట్లా ఏంది ఏం కథ. ఈయనకు సర్వేలు మరి ఇప్పుడు ఈయన పేరు ఏమన్నా సర్వేలు ఈయన పేరును ప్రకటిస్తాయా, జనాలలో పేరు ఉందా, పలుకువాడి ప్రచారం అంతా మరి ఉందా అనేది కూడా ఆరాధిస్తుర్రు. ఇప్పుడు బండి రమేష్ కోళ్ళకు ఒక 70-80% ఈ కోళ్ళగా దిక్కు మూరబెట్టి చూస్తుర్రు. ఈ కోళ్ళకు ఇద్దుమా అని మూరబెట్టి చూస్తుర్రు అనేది గుసగుస వినపడుతుంది. మరి బండి రమేష్ ఇక మరి చూడాలి. బండి రమేష్ కనుక మరి టికెట్ ఇస్తే ఎట్లా ఉంటుంది ఏంది ఏం కథ అనేది కూడా ఆలోచన చేస్తుర్రు. ఇక ఇంట్లో మరి ఈ కోయిలా కూడా నాకు కావాలని ఇప్పుడు ఇది ఆశ పెట్టుకొని కూర్చుంది. ఇక కంజర్ల విజయలక్ష్మి మొత్తం జూబ్లీస్ అడుగునా ఇప్పుడు ఈమె ఫ్లెక్సీలు పట్టుకొని ఇప్పుడు ఈమె బ్రహ్మాండంగా ముంగడిపోతుంది. ఇక ఇంట్లో బొంతు కోయిలా కూడా ఏమాయ నేను ఇంతకాలం నమ్ముకొని వస్తే ఎవరికో నా పని ఉత్తపూర్లో చేస్తున్నారు అని బొంతు రామ్మోహన్ కూడా అది కూడా దారాడుతుంది. ఇకపోతే అంజన్ కుమార్ యాదవ్ ఈ పాడైపోను ఇదేనా మీ తరీకా, ఏదో అంటున్నారు ఏదో చేస్తున్నారు ఈ పాడైపోను గారు అనేది ఇప్పుడు ఆయన కూడా దారాడుతున్నాడు. అంజన్ కుమార్ యాదవ్ కూడా చిన్నగా మెల్లగా తారాడుతుండు. రంజిత్ రెడ్డి ఎంతవరకైనా పురస్తాయి ఇక ముచ్చట లేదా అని ఇప్పుడు ఆయనే తెగబడ్డాడు. ఇక సిఎన్ రెడ్డి కూడా చిన్నగా మీదగా ఇక అది కూడా శాప కింద నీరు లెక్క అది విస్తరిస్తుంది. అసలు ఎవరికి టికెట్ ఇవ్వాలి ఏంది ఏం కథ అని
ఇప్పుడు కాంగ్రెస్ పెద్ద కోళ్ళాగలు తల్లాడుతుంటే ఇంట్లో ఇప్పుడు బండి రమేష ఇప్పుడు నడవంగా జ్వరపడేసరికి జర్రంతా ఈ కోళ్ళకు టికెట్ ఇద్దాము అన్న ఆశ మీద కొద్దిగంత గుసగుస నడుస్తుంది అనేది మాత్రము చర్చ. చూడాలి మరి కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. పనుల మీద గుండు పడ్డట్టు ఇక ఎలక్షన్లు వచ్చే అనగా కూడా వాళ్ళు ప్రకటిస్తారు. కాంగ్రెస్ పార్టీ ఇదో మహాసముద్రం, ఇలా ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. చూడాలి మరి ఎవరిని ప్రకటిస్తారు.